నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనము ఈ విశ్వములో లభించే ఇన్ని రకాల పండ్లు దొరికితే అన్నిటినీ మనం రుచి చూడాలి. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో మనం తింటే హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరము, మందుల షాప్కి వెళ్ళి మందులు కొనవలసిన అవసరమే ఉండదు. ఈ పండ్లు అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, వ్యాధులకు దూరంగా ఉంచుతాయి, ఆయుష్ను పెంచుతాయి, బతుకున్నంతకాలం మంచం మీద పడకుండా ఆఖరి శ్వాస విడిచే వరకు చలాకీగా తిరుగుతూ మన పనులు మనం చేసుకునేలా చేస్తాయి. ఇలాంటి పండ్లలో ఒక రకం గ్రామీణ వాసులకి పెద్ద అవగాహన ఉండదు, పట్టణాల్లో మాత్రమే తినే పండు ఒకటి ఉంది. దాని పేరు కివీ పండు. ఇది చూడటానికి సైజులోనూ రంగులోనూ ఆకారంలోనూ అన్ని రకాలుగా సపోటా పండుని పోలి ఉంటుంది. చూడటానికి దూరం నుంచి చూస్తే సపోటా అనుకుంటాం. ఇది కివీ పండు. ఈ కివీ పండు పైన రంగు గోధుమ రంగులో ఉంటుంది, కొద్దిగా నూగు ఉంటుంది. కివీ పండుని కోస్తే లోపల కండ ఉంటుంది, కండ తెలుపు రంగులో ఉంటుంది. కొన్ని కివీలకు లేత ఆకుపచ్చ రంగులో కూడా ఉంటుంది. చిన్న చిన్న గింజలు అనేక ఉంటాయి, వేలాది సంఖ్యలో ఉంటాయి. ఆ పండు తినేటప్పుడు గింజలతో కలిపి తినేయచ్చు. ఈ కివీ పండ్లు దీంట్లో పీచు పదార్థం ఉండటమే కాక విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే విరివిగా లభిస్తాయి. ఖనిజ లవణాలు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం లాంటి అనేకమైన ఖనిజ లవణాలు దీంట్లో ఉంటాయి. ఇది వినియోగించడం వల్ల, కివీ పండు వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అంటారు. వాళ్ళు కివీ పండు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. అసలు మన దక్షిణ భారతదేశంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణం కొంతమంది వంశపారంపర్యంగా తాతల తండ్రుల నుంచి వస్తుంది. మరొక కారణం తెల్లగా మల్లెపువ్వులా ఉండే బియ్యం వినియోగం దక్షిణ భారతదేశంలో అధికం. గతంలో మన పూర్వీకులు గోధుమ రంగులో ఉండే బియ్యాన్ని, ఇలాంటి తెల్లగా మల్లెపువ్వులా ఉండే బియ్యం కాదు, లేదా దంపుడు బియ్యం తినేవారు. ఆ దంపుడు బియ్యము పట్టు తక్కువ ఉన్న బియ్యములో పైన తవుడు ఉంటుంది, విటమిన్లు ఉంటాయి, పోషక పదార్థాలు ఉంటాయి. ఆ పీచు పదార్థం లాంటిది ఉండటం వల్ల మనల్ని షుగర్ వ్యాధి రాకుండా కాపాడేది. ఇప్పుడు షుగరు బయటపడగానే మందులు వాడవలసిన అవసరం లేదు. ఆహార నియమాలు పాటిస్తూ, అంటే బియ్యము వాడకం, తెల్లన్నం మానేయాలి. ఒకవేళ అన్నం తినకుండా నేను ఉండలేనంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, అలాగే దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం లాంటివి వాడచ్చు. అసలు పూర్తిగా మానేస్తే చాలా మంచిది. చిరుధాన్యాలు వాడాలి, షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. వచ్చిన వాళ్ళని మందులు లేకుండా నియంత్రించడానికి చిరుధాన్యాలు కాపాడతాయి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వీటిని ఎలా వాడాలంటే జావ రూపాన్ని తాగొచ్చు, అన్నంలాగా వండుకోవచ్చు. మూడోది, చిరుధాన్యాలను విడివిడిగా కానీ అన్నీ కలిపి కానీ పిండి చేసి పుల్కాలు చేసి వాటిని వినియోగించడం మంచిది. కొంతమంది తెలుసో తెలవకో షుగర్ ఉందని చెప్పి గోధుమలకు అలవాటు పడతారు. గోధుమ అన్నం, గోధుమ రవ్వ, గోధుమ రొట్టెలు. ఈ తెల్ల అన్నం కంటే ఇంకా ప్రమాదకరం ఈ గోధుమలు. చాలామందికి తెలవదు. ఒక మూఢనమ్మకంతో, మూఢ విశ్వాసంతో ఏదో పెద్దవాళ్ళు చెప్పారన్నట్టుగా చెప్తుంటారు. రాత్రిపూట నేను అన్నం తిన్ను, రొట్టెలు, గోధుమ రొట్టెలు తింటాను, నాకు షుగర్ వచ్చిందని చెప్తారు. వాస్తవానికి మనం గమనించవలసింది, శాస్త్రీయముగా గోధుమలలో ఉండే పిండి పదార్థము కార్బోహైడ్రేట్ వరి అన్నము కంటే చాలా అధికంగా ఉంటుంది. కనుక వరి అన్నము, గోధుమలు రెండు మన శత్రువులే. షుగర్ రావడానికి ఉత్తర భారతదేశంలో గోధుమలు కారణమైతే దక్షిణాదిన తెల్లగా మల్లెపూలా ఉండే అన్నమే కారణం.
అటువంటి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కివీ పండు తింటే చక్కటి నియంత్రణ అనేది లభిస్తుంది. ఇంకా దీన్ని వినియోగించడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటుని నివారిస్తుంది. రక్తపోటు ఉన్నవారు బీపీ ట్యాబ్లెట్లతో పాటు ఈ పండు వల్ల రక్తపోటు బీపీ స్థిరీకరించబడుతుంది. ఇక 3, ఇది తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీనే క్షయవ్యాధి అంటారు. స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఈ వ్యాధులు మనకు దరి చేరకుండా కాపాడుతుంది ఈ పండు. 4, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. కేశ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మహిళల్లో అయితే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడుగాటి వెంట్రుకలు వాళ్ళ సొంతం. మగపిల్లలకి మానసిక ఒత్తిడి వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి. చిన్న వయసులోనే బట్టతలు వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఒక పక్క కార్పొరేట్ కళాశాలలో అక్కడ అధ్యాపకులు ర్యాంకుల పంట పండించుకోవాలని వాళ్ళు పగలు రాత్రి రుద్దుతుంటారు. ఇంట్లో అమ్మా నాన్న చదువు నువ్వు చదవాలి, బైపీసీ వాడేమో నీట్ పరీక్షలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ కొట్టాలి, ఎంపీసీ వాడిని జేఈఈ పరీక్షలో ఐఐటీలో సీటు కొట్టాలని తోముతుంటారు. ఇంట్లో వస్తే తల్లిదండ్రులు, కాలేజీకి వెళ్తే గురువులు. ఆ ఒత్తిడికి ఇక మానసిక వికాసం అనేది లేక, స్కూళ్ళలో ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో ఆట పాటలు అనేవి లేక కేవలం మార్కులు ర్యాంకులు వీటితో సతమతం అవటం వల్ల ఈ ఒత్తిడికి వెంట్రుకలు కూడా రాలిపోతాయి. కివీ పండు తింటే వెంట్రుకలు రాలకుండా నిరోధించగలుగుతుంది. ఇక 5, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం లాంటి వాటిని నివారిస్తుంది, సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 6, క్యాన్సర్లను, భయంకరమైన క్యాన్సర్లు శరీరంలో ఏర్పడకుండా రాకుండా నిరోధించగలిగే శక్తి ఉంది. 7, మలబద్ధకం. ఇది అన్ని వయసు వారిని బాధపెడుతుంది. మలబద్ధకం అంటే దీర్ఘకాలికంగా ఉండే మలబద్ధకం. సుఖ విరోచనం అనేది మనకు దేవుడిచ్చిన వరంగా భావించాలి. మలబద్ధకం వల్ల మొలలు, వీటిని అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు కానీ, పిచికారి కొట్టినట్టు కానీ, ధారగా కానీ రక్తం పోతూ ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తే మొలలు ఆటోమేటిక్గా ఆపరేషన్ లేకుండా వాటంతరకు అవే నయమైపోతాయి. 8, కామెర్లు వచ్చిన వారు, కామెర్లు వచ్చి తగ్గిన వారు. కొన్ని రకాల వైరస్సులు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. హెపటైటిస్ ఏ వైరస్సు, హెపటైటిస్ బి వైరస్సు, సి వైరస్సు, ఈ వైరస్ లాంటి వైరస్సులు కాలేయం మీద దాడి చేసినప్పుడు వాటి నుంచి సమర్థవంతంగా రక్షణ పొందుతుంది కాలేయం. 9, ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. నడుస్తూ ఉండగానే తుంటెముక ఇరిగిపోతుంది. ఎముక దృఢత్వం కావాలంటే కాల్షియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి, విటమిన్ డి కావాలి, మెగ్నీషియం కావాలి. ఎముక పెళుసుదనాన్ని నివారించే గుణం ఉంది కివీ పండుకి. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇక 10, దంత క్షయాన్ని అరికడుతుంది. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు రాకుండా చేస్తుంది. దంతాలలో క్యావిటీస్, కుహరాలను నిరోధిస్తుంది. ఆ విధంగా దంత ఆరోగ్యాన్ని కాపాడే గుణం ఉంది కివీ పండు. ఇన్ని రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కివీ పండు మనం పండ్ల షాప్కి వెళ్ళినా, లేదు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినా,
లేదు మనం బైక్ మీదో కారు మీద వెళ్తుంటే ఫుట్పాత్ మీదో లేదో తోపుడు బండ మీద కివీ పండ్లు కనపడితే అవి తప్పకుండా ఇవి లభించినప్పుడల్లా తినటం మంచిది. ఈ విధంగా మనము పండ్లు వెరైటీ తినాలి. ఏ సీజన్లో వచ్చిన పండైనా వదిలిపెట్టకుండా తినటం. ఏ రోజైనా పండు ఒక రకం పండు కాకుండా 4-5 రకాల పండ్లు ఉదయం టిఫిన్ చేసే సమయంలో, లేదు అసలు టిఫిన్ అది సాంప్రదాయ టిఫిన్లు ఇడ్లీలు వడలు దోశలు వదిలేసి కేవలం పండ్ల ముక్కలు, బొప్పాయి, కీరా దోసకాయ, లేదు ద్రాక్ష పండు, యాపిల్ పండు, జామ పండు, ఇలా 4-5 రకాల పండ్లను టిఫిన్ బదులుగా ఉదయాన్నే సేవించడం ఆరోగ్యకరం. కనుక కివీ పండును తప్పకుండా వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం, ఆనందదాయకం కూడా.